మీకోసం మనం ఇప్పుడు మనీ ఆర్ లవ్ గురించి అయితే తెలుసుకుందాం, ఏది ముఖ్యమైనదో. సో ప్రేమనా లేదా పైసానా? ఈ జనరేషన్కి మాత్రం కావాల్సింది పైసాని, అదే అండి మనీ. ఎందుకంటే మనీ డిమాండ్స్ ఫర్ ఎవ్రీథింగ్, మనల్ని కూడా. అది తప్పులేదు, మనీ మేక్స్ మెనీ థింగ్స్ అంటారు కదా. సో లవ్ మేక్స్ ఓన్లీ లవ్. మనీ లేకపోతే ఎవరు రారు, అది కూడా మన రిలేటివ్స్ అయినా, ఈవెన్ ఫ్రెండ్స్ అయినా, ఈవెన్ కొలీగ్స్ అయినా, ఫైనల్ గా ఎవరైనా అంతే, మనీ డిమాండ్ చేస్తుంది. ఈవెన్ అన్నం కావాలన్నా, పెట్టాలన్నా, తినడానికి క్యాష్ కావాలి, అదే మనీ పవర్. సో అన్నం పెడితే చాలు ప్రేమ ఉంది అంటారుగా, అది తప్పు. అన్నం కొనడానికైనా కానీ పైసానే అవసరం. సో ఆ ప్రేమని, అదే అన్నాన్ని కొనడానికైనా మనీ కావాలి, ఇది గుర్తుపెట్టుకోండి. బట్ లవ్ అదే అండి ప్రేమ. ప్రేమ అనేది సమ్ సిచ్యువేషన్స్ వరకు యూజ్ అవుద్ది. పీక్స్ కి వెళ్తే మనీ లేకపోతే ప్రేమ కూడా ఉండదు. ఈవెన్ లైఫ్ లో సమ్ ఏజ్ అండ్ ఎక్స్పీరియన్స్ అయ్యాక మనీనే కావాలి. ఇట్ డిమాండ్స్ ఎవ్రీథింగ్. అర్థమవుతుందా? సో ఎంత రిలేటివ్స్ అయినా ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు, 10 రోజులు, నెల రోజులైనా పెట్టగలుగుతారేమో. బట్ ఆ తర్వాత మాత్రం వాళ్ళకు కూడా చిరాకు వస్తుంది. సో వాళ్ళకు కూడా మనీ అవసరం ఉంటది. ఓకేనా? మనీ ఎంటర్స్ ఇన్ టు ది ఎవ్రీ వన్స్ లైఫ్. ఎందుకంటే ఉన్నోడు పెట్టగలడేమో, బట్ రిచ్ పీపుల్ నెవర్ కేర్స్ పూర్. ఎదిగినోడు ఎప్పుడు ఎదగాలనే చూస్తుంటాడు, కానీ పూర్ వాళ్ళ దగ్గరికి అయితే ఎప్పుడు వెళ్ళాడు. సో ఇది కూడా గుర్తుపెట్టు. 100లో పెడతారేమో, 100లో 10 మంది పెడతారు. బట్ ముందు చెప్పా కదా, సమ్ టైమ్స్ సమ్ సిచ్యువేషన్స్ వరకే, నాట్ ఫర్ లైఫ్ లాంగ్. సో ఫైనల్లీ మై ఓట్ ఈస్ ఫర్ ఓన్లీ మనీకి నా ఓటు. ఎందుకంటే యాజ్ కన్సిడరేషన్ ఆఫ్ మై లైఫ్ ఎక్స్పీరియన్సెస్. సో మరి మీ ఓట్ దేనికి మీరు చెప్పండి, పైసా ఆర్ ప్రేమ, మనీ ఆర్ లవ్? కామెంట్ బిలో అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ హియర్ ఇన్ మై ఛానల్. బాయ్ బాయ్.